మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరో పునరుత్థాన దినమందు ఇలాగూ ప్రభు సన్నిధిలో చేరి మరి దేవుని ఆరాధించడానికి మరి కష్ట పరిస్థితుల్లో మరి కరోనా మహమ్మారి ఈ పరిస్థితుల్లో మరి దేవుడు మనకు ఇలాగ కృపనిచ్చి మరి యూట్యూబ్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. దయచేసి మరి మీరు కూడా నాతో కలిసి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించండి. వచ్చిరాని పాటలతో మరి వచ్చిరాని దీంతో దేవుని ఆరాధిస్తూ మనము మహిమపరుస్తాము. కొంచెంసేపు దేవుని స్తోత్రం చెల్లిస్తాము. దేవుడు మనకిచ్చిన మరో పునరుత్థాన దినం బట్టి మరో అవకాశాన్ని బట్టి ఆయనకు మనం స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా నీకే రక్త ప్రోక్షలు సమస్తము నీకు మహిమార్థంగా ప్రభా ఈ ఆరాధన నుంచి పాటల్లో వాయిద్యాల్లో నాయనా సమస్త వాక్య పరిచయంలో ఆరాధనలో ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం కృపాభిషేకం వచ్చి నడిపించి ఇదిగో నాయనా దూరాన సమీపాన వీక్షిస్తున్న వారు నాయనా ఒక్కరొక్కరు నాయన ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఫోన్లో మరి టీవీలో పెట్టుకొని చూసి నేను ఆరాధించుండగా ప్రభా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నీ సన్నిధి మా అందరికీ నువ్వు కలగచేయు. ఈ బలమైన సన్నిధి ఆదరించే సన్నిధి చేత నీవే నడిపించి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఇదిగో యేసు రక్త ప్రోక్షణను సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఆనంద కీర్తనల నుండి 18వ పాట మనం పాడుకొని దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమపరుద్దాం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం.
కలుగునుగాక. 70వ పాట అదే పాట పుస్తకంలో నుండి 70వ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరుస్తాము. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతకను.
నేనే బ్రతకలేను. కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతకలేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. 142 పాట మనం పాడుకుందాము. అదే పాట పుస్తకంలో 142 పాట. మహాగణుడు మహోన్నతుడవు.
ఇంకో పాట పాడుతూ దేవుని నామమును మహిమపరుస్తాము. అదే పాట పుస్తకంలో 8వ పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తాము.
తెచ్చే దేవునికి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మహమ్మారి, ఈ కోవిడ్ వ్యాధి వలన లోకము జీవితం అనేకురాలి స్తంభించిపోయి ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండిపోయి మందిరానికి రాలేక ఆరాధించలేకుంటున్న సమయంలో ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడిచ్చిన ఈ కృప వలన మనం ఆరాధించుండగా కొంచెంసేపు ఇలాగైతే మనం కొన్ని ప్రోగ్రాంలు చూస్తాము, ధ్యానించి అదే విధంగా కొంచెంసేపు ఇదిగో ఈ పునరుత్థాన దినములు ఈ 5వ మాసములో రెండంతలుగా ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన ఈ సంవత్సరంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవునికే సమస్త మహిమ ఆకాశవై మన చేతులెత్తి ఆయనకే స్తుతియాగం 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 స్తుతియాగం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ప్రజల్ని తాకుండా దేశాన్ని మన రాష్ట్రాన్ని విడిచిపోయేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రేమ స్వరూపి నీకే స్తోత్రం, మహాగణుడా నీకే స్తోత్రం, నిత్య నివాసి నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా కృపా కనికరు గలవాడు, మహాగణుడా మహోన్నతుడా నిత్య నివాసి నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం. కృపలైచి కనికరించి ఇదిగో ఆరాధన స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే నీకే. వీక్షిస్తున్న వారిని బలపరచు, వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించు ఆయన. ఎవరికైతే ఇంకా తెలవట్లేదో వారు ఆయన తెలుసుకునే కృపను దయచేయండి నాయన, నేను ఆరాధించే కృపను దయచేయండి. సంఘముగా ఏక సంఘముగా ఐక్యముగా నాయన ఇదిగో ఈ 5వ మాసం బట్టి ఆయనకే స్తోత్రం చేసి నీకే మహిమ ఘనత చేసి యేసు నామమున అర్పిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరి ప్రతిసారి మనము కీర్తన భాగము చదువుకునేవారు, ప్రభు బల్ల తీసుకునేవారు. మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేని వలన మరి ప్రభు బల్లను మనం సమీపించలేకపోతున్నాము. మరి దేవుని ఆలోచన చూద్దాం. ఈ 2వ నెల ఏప్రిల్లో తీసుకోలేదు మనము, మే మాసంలో కూడా మరి తప్పిపోతున్నాము. మరి ప్రభు కృప దయచేసి మరి ప్రభు బలను సమీపించే కృప ప్రభు మనకు దయచేయునుగాక. మరి కీర్తన భాగము చదువుకుందాము. 103వ కీర్తన. మరి ప్రభాకర్ ఆంటీ గారు చదువుతారు, దయచేసి అందరూ ఆలకించండి. 103వ కీర్తన మన ప్రభాకర్ ఆంటీ. కీర్తన భాగము. దావీదు కీర్తన 103వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నిరుగదు. ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్లను అనుసరించు నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగమును నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. దేవుడి వాక్యమును దీవించునుగా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. 103వ కీర్తనలో మనం ఒక వాక్యాన్ని మనం అక్కడ చూద్దాము. అక్కడ ఏమంటుందంటే 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవన వలె నీ యవనము క్రొత్తగా ఉన్నట్లు మేలతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రియమైన సంఘస్థులారా, సిడబ్ల్యూసి సంఘస్థులారా, వీక్షిస్తున్న మీ అందరికీ, మరి వేరే వారికైనా కానీ వేరే సంఘస్థులైనా ఎవరైనప్పటికీ ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ల్యాబ్ క్వార్టర్స్ విశ్వాసుల్ని, మీరుపేట సంఘంలో ఉన్న విశ్వాసులకి, కుక్కట్పల్లి, మరి మిర్జాలగూడ సంఘంలో ఉన్న విశ్వాసులు వారందరికీ, మరి ఆయా ప్రాంతాల్లో నుండి మరి ప్రతి కార్యక్రమాన్ని మరి చూస్తూ మీరు ఆదరణ పొందుతున్నారు. మరి సంఘముగా మనం కట్టుబడి ఉన్నామనే ఒక విశ్వాసము, మరి దేవుడిచ్చిన ఈ కృపను, మరి కనికరం బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. మరి మనందరికి తెలిసినట్టుగా మరి ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు బలను సమీపించి వాగ్దాన సందేశాన్ని మనం చూస్తాము. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు వాగ్దాన పూర్ణుడు, వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థుడు. కనుక ఈ సమయంలో మరి నేరుగా మనము వాక్య భాగంలో వెళ్ళిపోదాము. ఈ నెల మే మాసానికి, ఏప్రిల్ మాసంలో మనకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను అనే ఆ వాగ్దానాన్ని మనము వినున్నాము. దేవుడు మరి నిశ్చయంగా ఆయన కార్యాలు చేయవాడు. ఆయన రాకడ కూడా సమీపిస్తూ ఉన్నది. ఆయన రాకడికి సూచనలు మరి ఎన్నో మరి కనబడుతున్నాయి. మరి కొన్ని ఇంకా వాక్యాలు మరి మనము చూస్తూ ఉన్నాం. మన శుక్రవారం ఉపవాస ప్రార్థన దినమున మరి మీరందరూ కూడా మరి ప్రార్థన చేశారని అనుకుంటున్నాను. మరి కొందరికి మరి అనుకోకుండా
కొంచెము యూట్యూబ్ ఛానల్ ప్రాబ్లము, మరి నెట్ ప్రాబ్లము, దానికి 2 పార్ట్ చేసి మరి పంపించాల్సి వచ్చింది. మరి కొందరు మరి ఒక సిస్టర్ ఫోన్ చేశారు, వారికి 2వ పార్ట్ రాలేదు మరి అంటున్నారు. మరి 2 పార్ట్లు మీ ఫోన్కి వాట్సాప్కి మరి ఆ లింక్ పంపిస్తున్నాను. మరి దయచేసి మరి వాటిని మీరు వీక్షించి పాలు పొందుకోండి. మీరున్న చోటనే మరి కూర్చొని డైనింగ్ టేబుల్ మీదనో సోఫాలో కూర్చోనో మరి మోకాళ్ళుండి చూస్తూ మరి దేవుణ్ణి ఆ ఒక్క సమయం దేవునితో గడపండి. ఎందుకంటే దేవుడు మన సంఘానికి మరి దేవుడు ఇచ్చిన ఈ కృప. ఇలాగూ చేస్తామని మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. ఈ యొక్క పరిస్థితుల్లో మరి ప్రభు మరి ఏదైనప్పటికీ మన ఆరాధన మాత్రం ఆగట్లేదు. హల్లెలూయా. మన ఆరాధన మాత్రం ఆగకుండా దేవుడు మరి తన కృప చేత ఏదో విధము చేత మనము ఒకరినొకరు చూసుకొని లేదంటే ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకునేటట్టుగా ప్రభు మరి కృపనిచ్చాడు కనుక ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ఈ నెల వాగ్దానంలో మనం వెళ్ళి కొంచెంసేపు దేవుని వాక్యాన్ని చిన్నగానే ఈరోజు త్వరగానే ముగించేస్తాను. మరి చిన్నగా దేవుని వాక్యాన్ని మనం విని ముందుకెళ్ళిపోదాము. ప్రభు మనకు సహాయం చేయను గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము ఈ నెల మే మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని, మనందరికీ సుపరిచయం ఉన్న దేవుని వాక్యం. కొన్ని 100 సార్లు మనం ఇది చదువుకుండొచ్చు. ఇందాక పాట కూడా మనం పాడుకున్నాము కనుక మరొకసారి ఇంకో కోణంలో ఇంకో విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి మీ మధ్యలో మరి ఇది పంచుకుంటున్నాను. ఆలకించండి. ప్రభు మీకు తోడే ఉండును గాక. యెషయా గ్రంథము 43 2వ వచనం ఏమంటుందంటే, నీవు జలములో బడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉండును, నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచుకున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. ఇంగ్లీష్లో చదువుతాను. When thou passest through the waters, I will be with thee, and through the rivers they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. నీవు జలములో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడే ఉంటాను. ఈ నెల వాగ్దానం. చాలాసార్లు మరి మీకు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన చెప్పిందే చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. మరి చెప్పిందే చెప్పట్లేదు. ఆ సందర్భాలు బట్టి కొన్నిసార్లు మరి అది జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఏంటంటే దేవుడికి, అంటే మన ప్రభు మన రక్షకుడికి సమస్తమును తెలిసే ఉంది. ఆయన మనకు సర్ప్రైజులు ఉంటాయేమో కానీ దేవునికి ఎటువంటి సర్ప్రైజులు ఉండవు. కరోనా వైరస్ మహమ్మారి ఇది మనకొక వింతగా, ఆశ్చర్యంగా, ప్రపంచంలో చరిత్రలోనే ఎప్పుడూ వినని జరగని సంగతి గత 40 రోజుల నుండి జరుగుతుంది. లాక్డౌన్ అనే విషయం, ఈ వ్యాధి మహమ్మారి, భయంకరమైన ఈ యొక్క వ్యాధి మరి అంటువ్యాధిలాగా మరి ఉండటం వలన మరి ఒక సర్ప్రైజ్ అంటే ఒక వింతగా, ఆశ్చర్యంగా, ఎప్పుడు జరగని విషయం, ఎప్పుడు వినని, 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ క్రితం కూడా ఎప్పుడు ఇలాగా అని మనము వినలేదు. అయితే దేవునికి ఇలాంటి సర్ప్రైజులు లేవు. దేవుడు సమస్తము, ఆయన సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వాంతరం, సమస్తము ఎరిగినవాడు. ఆయన మన బతుకు, మన పుట్టక,
మన బండారం సమస్తమును ఆయన ఎరిగినవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మన తల్లి గర్భంలో రూపించబడక ముందే యెషయా గ్రంథంలోనే ఒక చోట అంటాడు, గాడ్ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవునికి నీ అంతము ప్రారంభం నుండే తెలుసు. ఆయనకేం ఆశ్చర్యం కాదు రేపు నీకు జ్వరం వస్తుందో నీకు వ్యాధి వస్తుందో అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేంటి ఇట్లా జరుగుతుంది అని. కానీ దేవునికి ముందే తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం వాగ్దానములు అంటున్నాడు, నీవు జలములో బడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. తోడై ఏముంది ఆ మాట, తోడై ఉండును. ఇంగ్లీష్లో ఐ విల్ బీ విత్ ది, లేకపోతే ఐ యామ్ విత్ ది అని మాట ఆ పదానికి అర్థం. కనుక దేవుడు ఏ కాలంలో తోడై ఉంటాడు, ఆయన ఎప్పుడు తోడై ఉంటాడు, లేదంటే ఎవరికి తోడై ఉంటాడు అనే వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏం మాట ఉందంటే ఇంగ్లీష్లో, వెన్ దౌ పాసెస్ట్ త్రూ ద వాటర్స్. రెండో సెంటెన్స్, వెన్ దౌ వాకెస్ట్, పాసెస్ట్ వాకెస్ట్ అంటే నీవు దాటినప్పుడు, మార్గం వెళ్తున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు. అంటే జీవితానికి చాలా సంబంధించి కొన్ని విషయాలు మనం దాటుతూ ఉంటాం, దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని మనుషుల్ని మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్ని చూసి చూడకుండా మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే కొందరిని విడిచేసి వెళ్ళిపోతూ ఉంటాం. పాసెస్ట్, వెన్ దౌ పాసెస్ట్, నువ్వు దాటుచున్నప్పుడు అన్నాడు. లేకపోతే కొన్ని అపజయాల మధ్యలో నుండి మనం వెళ్ళిపోతూ ఉంటాం. లోయలో నుండి పడి వెళ్ళిపోతూ ఉంటాం. రెండోది, నడుస్తున్నప్పుడు నీవు అగ్ని మధ్యలో ఉందా మాట ఉందా, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు. ఈ మాట నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను, అంటే ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యానిస్తున్నప్పుడు అగ్ని మధ్యలో ఎవరు నడుస్తారు? అగ్ని మధ్యలో ఎవరికి సాధ్యం అసలు నడిచేవాడు అగ్ని మధ్యలో అగ్ని దగ్గరికి పోకముందే అనుకుంటాడు నేను ఎట్లయినా చనిపోతాను అని. కానీ ఈ వాక్యం అంటూ నన్ను నడుస్తున్నప్పుడు అంటే అగ్ని లాంటి శోధనల, అగ్ని లాంటి శ్రమల, లేదంటే అగ్ని లాంటి పరిశోధనలు. ఒక విషయమే గమనించండి, దేవుడు ఎవరిని శోధించాడు, ఆయన పరిశోధిస్తాడు. టెంప్టింగ్ వేరే, టెస్టింగ్ ట్రాయింగ్ వేరే. కొంతమంది అంటే దేవా నన్ను శోధించకు, ప్రభా నన్ను శోధించకు, నాయనా నాకు శోధన అంటే కాదు కదా. ఆయన ఎవరిని శోధించాడు, శోధించే దేవుడు కాదు. కనుక రెండు పదాలు మాత్రమే నేను మీకు చెప్తాను. నీవు జలములో బడి దాటునప్పుడు అంటే దేవుడు ఇతడు జలములో ఎందుకు పడ్డాడు? జలములో పడి దాటునప్పుడు అంటున్నాడు. అంటే దేవుడు నేను జలములో పడతానని ముందే తెలుసా? అంటే కొంతమంది ముదురులు ఉంటారు కదా, వాళ్ళు అంటారు నువ్వు ముందే పడిపోతావు అని తెలిస్తే దేవుడు ఎందుకు నేను ముందే కాపాడలేదు అంటాడు. కొంతమంది ముదురులు ఉంటారు, ఆ దేవుడు నేను శోధనను ఎందుకు తప్పించలేదు, దేవుడు నిన్ను ఆ కష్టంలో ఎందుకు తప్పించి, దేవుడు తెలుసు కదా ముందే ఆ శోధన వస్తుందని దేవుడు నేను ఎందుకు ఆపలేదు అని కొన్ని లాజిక్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొంతమంది ముదురులు ఉంటారులే అండి, ఏదో ఒక దరిద్రులు ఉంటారు. దేవుడు నీతో ఉన్నాడు అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? ఎప్పుడు మనం తెలుసుకుంటాం దేవుడు ఎస్ గాడ్ ఈజ్ విత్ మీ అని ఎప్పుడు తెలుస్తుంది?
ఇప్పుడు అందరు నేను ప్రేమించేవారు ఉన్నారు అనుకోండి, అందరు నేను ప్రేమించేవారు, లేకుంటే నీకు అన్నీ ఉన్నాయి, లేకపోతే సమస్తలు కలిగి ఉన్నాయి, లేకపోతే ఏమీ లేని వాళ్ళకైనా ఉన్నావు అనుకోండి. వీటి వలన దేవుడు నీకు ఉన్నాడా అని దేవుడి మీద ధ్యానం కానీ ఆలోచన కానీ రాకుండా ఉంటుంది. భక్తి చేయడం వేరే, భక్తి చేయడము వేరే, దేవునితో అన్యోన్యత కలిగి ఉండడము వేరే. భక్తి చేస్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలండి, ప్రార్థన చేయాలి, ఈరోజు శుక్రవారం అండి, ఉపవాసం ఉండాలండి, నేను ప్రతిష్ఠించుకున్నాను, ఈరోజు అమావాస్య అండి, పౌర్ణమి అండి అని. ఇది భక్తి. ఇది భక్తి చేయడం తప్పు కాదు, భక్తులు ఉన్నారు, భక్తి చేయాలి. కానీ భక్తిలో శక్తిని ఆశ్రయిస్తూ మనం చేయాలని పౌలు చెప్తున్నాడు. కొంతమంది భక్తి ఉన్నాను కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని వారికి వ్యక్తిగతంగా తెలియదు. నీకు ఎప్పుడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడా అని? ఎప్పుడు మనం ఎస్ దేవుడు ఉన్నాడు అని ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు పడినప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు జలుములో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఎక్కడ తోడై ఉన్నాడు? హల్లెలూయా. అమ్మా, ఎక్కడ తోడై ఉన్నాడు? జలములు బయటనా, జలములోన? అయితే జలములో పడి నువ్వు దాటుతున్నప్పుడు అక్కడ ఆయన, ఆ జలంలో పడినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఎవరుంటారు? నువ్వు పడినప్పుడు ఇక్కడ బడి పడి అని ఉన్నది. మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు పడిపోయాడు అనుకోండి, పడిపోయేసరికి మనుషులు ఏం చేస్తారు? ముందుగా నీ ఇంట్లో ఉన్నవారే, పడిపోయేసరికి సంఘంలో ఉన్నవారు ఏం చేస్తారు? ఒకలాగా చూస్తారు. పడిపోయాడండి, పడిపోయాడు, ఆమె పడిపోయిందండి అని. పడిపోయినప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడా? ఆలోచించండి. దేవుడు నిన్ను నిలబడినప్పుడే ఉంటాడా? పడిపోయినప్పుడు ఉండడా? బాగా గమనించండి. పడిపోకుండా నటిస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. మేము పడలేదు, అయ్యో నేను పరాయి పురుషుణ్ణి చూడనండి, కన్నెత్తి కూడా నేను పరాయి పురుషుణ్ణి చూడనండి, కానీ మనసుతో చూస్తూనే ఉంటుంది. అబ్బా పరాయి పురుషుడు అంటే నేను అంటుకోనండి, నేను వాళ్ళ మధ్యలో ఉన్నానండి, కానీ మనసు ఆనే ఉంటుంది. మరి వీళ్ళు పడిపోయిన వాళ్ళు కాదా? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో కారణం చేత పడిపోయాడు అంటే ఆయన చెప్తున్న మాట నేను చెప్తున్నా. ఇక పడిపోయేసరికి పట్టుబడ్డాడు. అది అంటారు కదా, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. దొరికిపోయాడు, పడిపోయాడు. ఇక అందరూ అక్కడ ఉన్న పరిశుద్ధులు అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు, మచ్చ దాగు కూడా ఉండదు. ఈ వ్యక్తి కూడా తెల్ల బట్టలు వేసుకునేవాడు, పడిపోయాడు, పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికి ఇక ఆ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఎంత పరిశుద్ధులుగా అయిపోయారంటే ఈ పడిపోయిన వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే పంది బురదలో బోలినట్టుగా చూస్తున్నారు. పంది బురదలో బోలినప్పుడు ఎలా ఉంటుంది? ఆ వ్యక్తిని అలా చూస్తున్నారు. మరి వీళ్ళు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చాలా పవిత్రులు, పరిశుద్ధులు. తెల్ల బట్టలు వేసుకున్న వారు అంటే వాళ్ళ జీవితంలో పడిపోలేదా? జలములో పడలేదా? శ్రమల్లో పడలేదా? కష్టాల్లో పడలేదా? శ్రమల్లో కూడా నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావా? పడిపోలేదా? పడిపోయిన వ్యక్తి ఒక్కడు లేడండి, యేసు ప్రభు తప్ప.
మాట చేత అయినా, చూపు చేత అయినా, దేని చేత అయినా పడిపోకుండా ఉన్నవాడంటే నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు తప్ప, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు తప్ప. మీరేమనుకోకపోతే నాకు ఎందుకో జ్ఞాపకం వస్తుంది. భక్తి ఛానల్లో ఏదో ఒక వ్యక్తి, పెద్ద మనిషే, నాకు టిక్టాక్లో నేను చూశాను. ఆ భక్తి ఛానల్లో చెబుతూ, అంటే అన్నీ చెప్పను, ఒక మాట చెప్తాను. పెద్ద మనిషి, మరి ఆయన నాకు దొరికితే, లేకపోతే ఆయనకు కూడా నేను సవాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఆరాధించే యేసు ప్రభు గురించి, మనం ఆరాధించే ప్రభు గురించి ఒక తప్పు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తెచ్చి రాళ్ళతో కొట్టాలని అన్నీ చెప్తా. ఆయన కూడా అన్నీ చెప్తుంది. నేను అనుకుంటున్నాను, ఓహో ఈయన భక్తి ఛానల్ నుండి ఆ పురాణాలు అవి ఆచారాలు చేసే ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి చెప్తున్నాడని నేను వింటున్నాను. వింటూ ఏమన్నాడంటే, ఆ యేసు ప్రభు దగ్గర ఆ స్త్రీని తెచ్చినప్పుడు యేసు ప్రభు రాళ్ళతో కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా అయిపోయినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నంటే, మీలో ఎవడైనా పాపము చేసిన వాడైతే మొదటి రాయి వేయండి అన్నాడు. కాసేపు అయినాక యేసు ప్రభు కింద వంగేదో రాశాడు, తర్వాత చూశాడు, తర్వాత రాశాడు. మరి చూస్తే ఏ ఒక్కరూ రాయి వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా రాయి వేయలేదు. యేసు ప్రభు ఆమెకు 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మహానుభావుడు భక్తి ఛానల్లో ఏమంటాడంటే, యేసు ప్రభు రాయి ఎందుకు వేయలేదు? మీలో ఎవరైనా పాపం చేసిన వాడు మొదటి రాయి అన్నాడు కనుక యేసు ప్రభు కూడా రాయి వేయలేదంటే, యేసు ప్రభు కూడా పాపం చేసిన వాడు కదా, అందుకే రాయి వేయలేదన్న. నాకు ఒళ్ళు మండిపోయింది. యేసు ప్రభు పాపము చేసింది నువ్వు చూసావా? యేసు ప్రభు పాపం చేసి నువ్వు విన్నావా? కామ కోద మదమాశ్చర్యము లేని నజరుడైన యేసు ప్రభు పాపం చేశాడని రాళ్ళు వేయలేదన్నాడు. నాకు దొరకాల ఆ వ్యక్తి. చరిత్రలోనే, ప్రపంచంలోనే సవాల్ విసిరిన యేసు ప్రభు, నాలో పాపం ఉంటే నిరూపించండి అన్నాడు. ఏ విధము చేత ఆయన పాపం అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యక్తి పడిపోయాడండి. తెల్లబట్టల మధ్యలో ఉండే వ్యక్తి, ఇతరు కూడా తెల్లబట్టలు వేసుకున్న వ్యక్తి పడిపోయాడు. పడిపోయేసరికి ఈ అందరూ ఆయన ఎలా చూస్తున్నారంటే, వీళ్ళు ఎప్పుడూ పాపం చేయని యేసు ప్రభులాగా ఉన్నట్టుగా అతను చూసి నానా కష్టాలు పెట్టారు. నాకు అర్థమైన సావదు, పడిపోయిన వ్యక్తిని చూసి యేసు ప్రభు చేయి విడిచేసాడా? నువ్వు పడిపోయావు, నువ్వు దుర్మార్గుడు. ఇక్కడ చెప్పేది ఇజ్రాయేల్ వారికి, రక్షింపబడిన వారికి. ఆ మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథము 43 మొదటి వచనం చదివితే అన్యునికి చెప్పట్లేదు ఆయన ఈ వాగ్దానం. క్రైస్తవులకి విమోచించిన నా జనమా, విమోచించున్నాను అంటే విమోచించబడిన ప్రజకే చెప్ప. నువ్వు పడి వెళ్ళినప్పుడు నేను నీతో ఉన్నాను అంటే, వెన్ యూ ఫాల్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ హ్యాడ్ ఫెయిల్డ్ యూ ఆర్ లెఫ్ట్ యూ. అంటే నువ్వు పడిపోమన్న ఉద్దేశం కాదు. ఆ పడిపోతూ కూడా ప్రభు ఉంటాడండి, పాపం చేస్తూ కూడా ప్రభు ఉంటాడండి అని నువ్వు ఇంకో అర్థం తీసుకొని పడిపో 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 అన్నట్లేదు. కావాల్సుకొని పడిపోవడం వేరే, తెలియక పడిపోవడం వేరే. అయితే ఇన్ని ఉంటాయి. అయితే పడిపోయినా ఆ జలములో, శ్రమల్లో దాటి వెళ్తున్నప్పుడు, అంటే ఒక పరిస్థితిని దాటి వెళ్తున్నప్పుడు, అంటే పడిపోయిన వ్యక్తిని, అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ పడిపోయిన వ్యక్తి కోసం, వ్యక్తితో కూడా దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయిన దాంట్లో ఉన్నావేమో, చర్చ్కి ఎందుకు రావాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, నేను పడిపోయిన వ్యక్తిగా ఉన్నాను, దేవుడు నన్ను వదిలేస్తాడేమో అని కాదు. నువ్వు పడిపోయే సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలియదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఒకవేళ నువ్వు పడిపోయినావు అనుకుంటున్నా అంటే గమనించు, యేసు ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు తెలుసా?
నీతిమంతుడు 7 సార్లు పడినా మరలా దేవుడు అతన్ని లేచి నిలబెట్టిస్తాడంట. చూసారా? మరి పడిపోయిన వాడిని చూసి ముసిరి నవ్వుతారేంటి మీరు? కొందరు పడిపోయిన వాడిని చూసి హేళన చేస్తారు. అంటే నువ్వు పాపం చేయలేదా? నువ్వు పడిపోలేదా? నీ జీవితంలో తప్పు అనుభవాలు రాలేదా? నోట్తో అమ్మా నేను అది చేయలేదండి. ఏం చేస్తే ఏంటి? మళ్ళీ మీకు అదే మాట వస్తుంది, శుక్రవారం చెప్పినట్టే. గమనించండి, ప్రభు అంటున్నాడు, నీవు జలములో బడి వెళ్ళినప్పుడు, అంటే దాటుతున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దాటుతున్నప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు నిన్ను చేయవేడువాడు. మోషే పడిపోలేదా? అబ్రాహాము పడిపోలేదా? దావీదు పడిపోలేదా? దేవుడు మరి వారితో తోడుగా లేరా? మరి ఎందుకు మనం పడిపోయిన వారితో దేవుడు లేడని ఎందుకు మనం ప్రకటిస్తాము? పడిపోయిన వారితో మనం ఇంకోలాగానే చూస్తాము. పడిపోయిన వ్యక్తి తొందరగా లేస్తాడేమో, మెల్లిగా లేస్తాడేమో, ఏదో కాలంలో లేస్తాడేమో. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవుడు ఆ స్థితిలో కూడా నీకు తోడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు పడిపోయినా ఆ స్థితిలో కూడా ప్రభు నీకు తోడే ఉన్నాడనే విషయం నువ్వు గమనించు. నీ చేయి విడిచేవాడు కాదు. ఈ నెల వాగ్దానం ఏంటంటే, నీవు జలంలో పడి అంటే దాటుతున్నప్పుడు, ఒక పరిస్థితి, ఒక శోధన, ఒక సమస్య, ఒక వేదనను దాటుతున్నప్పుడు ఆయన నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. పడిపోయిన వారు బైబిల్లో దైవజనులు చాలామంది ఉన్నారు. ఏదో విధము చేత అందరూ ఒక చోటనే పడిపోతారు, ఒక్క దీంట్లోనే పడిపోతానని లేదు, ఇక్కడే లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీవు జలములో పడిపోయినప్పుడు నిన్ను అందరూ వదిలేస్తారు కదా, అందరూ వదిలేస్తారు. నువ్వు ఫెయిల్ అయిపోయినావు అనుకో, ఫెయిలియర్స్, నువ్వు అపజయమే ఉన్నాయి అనుకున్నావు, నువ్వు దరిద్రుడుగా ఉన్నావు అనుకోండి, నువ్వు పడిపోయినావు, అందరు నేను వదిలేస్తున్నాను. ఆ జలములో నువ్వు మునిగి వెళ్ళిపోతున్నావు అనుకోండి, కట్టుకున్న వారే కానీ, తోడు పుట్టిన వారే కానీ, ఎంత ప్రాణం ఇచ్చే స్నేహితులని కానీ, ఒకరిని నిజంగానే అంటే అక్షరాలుగా లిటరల్లీ నువ్వు జలంలో పడిపోయి ఆ దొంగ ఊపిలో వెళ్ళిపోతా ఉంటే, ఇంకోడు నిన్ను తప్పించడానికి వచ్చి అతడు పడిపోతా ఉంటే అతడేం చేస్తాడు? తన ప్రాణం ముందు కాపాడుకుంటాడు. కానీ యేసు ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుడు ఉన్నావని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నీ చేయి పట్టుకున్నాడని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు జలములో పడినప్పుడు. నిన్ను కట్టుకున్నవారు, తోడుబొట్టినవారు, నీకు ఉన్నవారు నీ చేయి వదిలేస్తారు చూడండి. అప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని నేను పైకి తెస్తాడు. అప్పుడు నీకు తెలుసు, అమ్మా దేవా, దేవుడు ఉన్నాడు. ఎందుకు ఆయన నిన్ను పడిపోవడానికి కాదు ఆయన నిన్ను సృష్టించింది, పడిపోవడానికి కాదు ఆయన నిన్ను విమోచించింది, ఆయన ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవడానికి. పిల్లలకి మనం సైకిల్ నేర్పిస్తూ ఉంటాం, మేము నేర్పించే ఉండొచ్చు. నేర్పిస్తున్నప్పుడు వారు ఎంతో భయంగా ఇట్లా మన పక్కకే నేనున్నా నాన్న భయపడకు, నేనున్నా కదా, నువ్వు పడిపోతా నేను పట్టుకుంటా కదా అని ఏం చేస్తాము? మనం ధైర్యం ఇచ్చి వాళ్ళని ఏం చేస్తాము? సైకిల్ తొక్కు అని అలా నేర్పించి వెనకాల పట్టుకొని ఉంటాం. కొన్నిసార్లు చూస్తాం మనం, కొన్నిసార్లు వాళ్ళని వదిలేస్తాం. వచ్చేసింది కదా అలానే రావాలని మనం ఏం చేస్తాం? వాళ్ళని అలా వదిలేసరికి, అమ్మ వదిలేసినావా, డాడీ వదిలేసినావా అని ఏం చేస్తారు? వాళ్ళు దమ్మాలని అక్కడనే ఆగిపోతారు. లేదు నాన్న నేనున్నా, పట్టుకో అని ఏం చేస్తాము? ఏదో చేసి వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ సైకిల్ని ఇలా విడిచిపెట్టేసినప్పుడు ఏమవుతుంది? వారికి అప్పుడు తెలుస్తుంది ధైర్యం, అప్పుడు వస్తుంది వారికి. అయితే ఈ జలములో పడి వెళ్ళినప్పుడు
ఆ పడిపోయిన స్థితిలో, ఆ ఆందోళన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు నీకు సహాయము చేయనప్పుడు, అందరు నేను విడిచేసినప్పుడు అక్కడ ఉన్నాడు చూడండి ఆయన, అక్కడ నువ్వు తెలుసుకుంటావు. దావీదు చెప్పకే చెప్తాడు కదా, నేను నీ సన్నిధి నుండి ఎక్కడ పోగలుగుతాను? పాతాళంలో పోతే నువ్వు అక్కడ ఉన్నావు, పోనీ నరకంలో పోయి కూర్చుంటే ఆడ ఉన్నావు, ఆకాశంలో మంచం వేసుకొని కూర్చుంటే అక్కడ ఉన్నావు నువ్వు, నేను ఎక్కడ పోను అని దావీదు అనుకుంటా. మరి దావీదు చెప్తున్నాడు కీర్తనకారుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా దేవుడు అక్కడ ఉన్నాడు. అన్ని కాలంలో ఉండేవాడు. కాలాలు ఆయన మన కోసం సృష్టించాడండి. కాలం అనేది, ఈ సీజన్ అనేది దేవుడు మన కోసం సృష్టించాడు, కానీ ఆయన కోసం సృష్టించలేదు. మన కోసం, మనుషుల కోసం ఈ కాలం, ఋతుకాలం, ఈ కాలం, ఏదో కాలాలు ఉన్నాయి కదా, ఈ కాలం అనేది మన కోసం సృష్టించాడు. ఆయన కోసం ఈ కాలంలోనే నేను ఉంటాను, ఆ కాలంలో నేను ఉండను. కొన్ని సందర్భాలు ఉన్నాయి, దేవుడు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా తక్కువ అవి. అనుకోండి 1000%లో 3%. అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను ఆశీర్వదిస్తే 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను, శపిస్తే 3 తరాల వరకే. అంటే కంపేర్ చేసుకుంటే చూడండి, ఒక 10 మంది పడిపోయారంటే 10 మందితో తోడే ఉంటారు, కానీ 5 మంది తెలుసుకుంటారు. 1000 మందిలో 1000 తరాల వరకు ఆయన ఆశీర్వదిస్తాడు, శపిస్తే మాత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన ఏ కాలంలో ఉంటాడు, ఎన్ని కాలంలో ఉంటాడంటే ప్రతి కాలంలో ఉంటాడు, ప్రతి సమయంలో ఆయన ఉంటాడు, ఎక్కడ పోయినా ఉంటాడు. కొన్ని సందర్భాలే ఆయన వదిలేస్తాడు, కొన్ని పరిస్థితుల్లోనే, హల్లెలూయా, కొన్ని పరిస్థితుల్లోనే ఆయన చేయి విడిచేసిన చాలా తక్కువ, 1, 2 అంతే. అది కూడా ఎప్పుడంటే మోస్ట్లీ నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు, పాపంలో నిండా మునిగిపోయినప్పుడు, విగ్రహారాధన, తిరుగుబాటు అంటే సందర్భాలు ఉన్నాయి. అందుకే మీకు చెప్తున్నాను. కనుక మొట్టమొదటిగా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు అన్ని కాలంలో తోడే ఉంటాడు. నువ్వు పడిపోయిన ఒక మాట చెప్తాను చూడ, 107వ కీర్తన. అంటే మీరు ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఆ వాక్యం చూపిస్తున్నాను. 107వ కీర్తన 20వ వచనంలో ఏమన్నంటే, ఆయన తన వాక్యమును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఏమన్నా వారు పడిన గుంటలో పడింది మీరే, నా తప్పు కాదు అని దేవుడు వదిలేసాడా? ఏమమ్మా, గుంటలలో పడిన వారి నాశనంలో, వారి గుంటలలో పడితే వారిని దేవుడు ఆ గుంటల నుండి బయటికి తెచ్చింది ఆయనే. ఇక్కడ ఏమంటున్నంటే, నీవు జలములో పడి నీవు, ఆయన నిన్ను జలంలో వేయలేదు, నీవు జలంలో పడి దాటినప్పుడు, అంటే నువ్వు తెలుసో తెలవక ఆ జలములో మరి పడిపోయినప్పుడు, దాటి వెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితి తెలుసో తెలవక నీ జీవితంలో వచ్చి దాటి వెళ్ళిపోతున్నప్పుడు, పడిపోయినప్పుడు, ఆ పరిస్థితిలో నీవు అని అంటున్నాడు. అంటే యువర్ సెల్ఫ్, నీ సొంతంగా తెలుసో తెలవకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు, ఇది నేను తెచ్చింది కాదు, ఈ నా వలన వచ్చింది కాదు అని దేవుడు అక్కడ నీ చేయి విడిచిపెట్టలేదు. అక్కడ కూడా దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా.
ఆ పరిస్థితుల్లో అందరూ నేను చేయి విడిచేశారు, అందరూ నేను వదిలేశారు. అయితే దేవుడు నీకు అక్కడ ఉన్నాడు అని చూపించడానికి, దేవుడు నీ సహాయం నీకు అక్కడ చేస్తున్నాడని అక్కడ నీకు కనపరచడానికి అక్కడ దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడు అని. అందుకనే జలంలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని ఎందుకు చెప్తున్నాడంటే, నేను నీతో ఉన్నాను అని ఆయన కనపరచుకోవడానికి. చూడండి, దేవునికి ఎంత ఆశ, ఆయనకి ఎంత ప్రేమ ఏంటంటే ఆయన నీతో ఉన్నాడని ప్రతిసారి ఆయన చూపించుకోవడానికి, కనపరచుకోవడానికి. మన శుక్రవారం కూడా 2 దినవృత్తాంతాలు 16:9 మనం చూసుకున్నాం. యెహోవా కన్నులు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నదంట. ఎవరు ఆయన ఎడల యథార్థంగా ప్రవర్తిస్తారా అని. కనుక సంగమా, నువ్వు పడిపోయిన జలంలో ఉన్న దేవుడికి ఆ పరిస్థితి తెలియదు అనుకోవద్దు. దేవునికి అది సర్ప్రైజ్ కాదు. దేవుడికి నీకు వచ్చిన కష్టాలు ఆయనకేమి ఆశ్చర్యం కాదు. దేవుడు నీకు తోడే ఉన్న సంగతి ఆయన కనపరుస్తున్నాడు. నీవు జలంలో పడి వెళ్ళినప్పుడు, నడిచినప్పుడు. కనుక ఈ మే మాసంలో దేవుడు జలంలో పడిన అగ్ని మధ్యలో నడిచిన ఆయన నీతో ఉన్నాడు. అందరూ వదిలేశారేమో, కానీ ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఒకవేళ ఆయన వదిలేశాడు అనుకోండి, ఆయన వదిలేసిన రోజు నామోనిషన్ లేకుండా అయిపోతాం. అది కూడా వాక్యంలో ఆధారం ఉన్నది. ఆయన దీర్ఘశాంతవంతుడు. ఇది ఒకటి. రెండో విషయం నేను చెప్తాను. రెండోది ఏంటంటే, అక్కడ ఒక మాట పదే పదే ఉంటుంది. ఈ మాట బైబిల్లో, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. చింతించకు, నేను నీకు సహాయము చేస్తాను. చాలాసార్లు ఈ వాక్యాలు ఉంటాయి. ఇక్కడ కూడా నేను నీకు తోడై ఉందును, తోడై ఉంటాను అనట్లేదు, తోడై ఉండేను అనట్లేదు, ఐ షల్ బీ విత్ ది అనట్లేదు. అంటే ఫ్యూచర్గా చెప్పట్లేదు. నేను ఉంటాను, ఐ షల్ బీ విత్ ది అనట్లేదు. ఐ వాజ్ విత్ యూ అనట్లేదు. ఐ యామ్ విత్ ది అంటే ఐ విల్ విత్ ది, ఐ విల్ బీ విత్ ది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. అయితే తోడై ఉన్నాడు అనే అర్థానికి ఏంటి? చాలామంది అంటారు, నీకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, మేము మీకు సాయం చేస్తాము, ఏదైనా కావాలంటే చెప్పు, మేము ఇస్తాము. ఏదో కొన్ని మాటలు చెప్పి కొంతమంది నిజంగా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, నిజంగా మరి ఆదుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో కొంతమంది ఉన్నారు, ఆదుకునే వాళ్ళు ఉన్నారు, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఎంతవరకు చేస్తారు? ఏదో వారి మనసున్నంతరు. అయితే దేవుడు చెప్పే మాటకి తోడై ఉంటాను అని అర్థం ఏంటో నేను మీకు కొంచెం లోతుగా వివరంగా ఆ విషయం చెప్తాను. ఎందుకంటే తోడై ఉంటానంటే అర్థం ఏంటి? ఆయన నీ పక్కన ఉంటే చాలా నీ కడుపు నిండిపోతుందా? నిండిపోతుంది. ఆయన నీ పక్కన ఉంటే చాలా అని ఒక మాట వివరంగా మీకు చెప్తాను. తోడై ఉండడం అంటే ఏంటి? దేవుడు ఒక ఉద్దేశం, దేవుని భాషలో ఆయన చెప్పే అర్థాలు. ఎంతోమంది తోడే ఉంటారంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా నువ్వు పడిపోయినప్పుడైతే వాళ్ళు అసలు రంగు చూపిస్తారు. అసలు రంగు ఎప్పుడు చూపిస్తారంటే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు కాదు,
నువ్వు పడిపోయినప్పుడే వాళ్ళ రంగులు బయటపడుతుంది. అందుకే కొందరు ఎదుట పడిపోయేటట్టు దేవుడు ఎందుకు చేస్తాడంటే వాళ్ళ రంగులు తెలుసుకోవడానికే. బహుశా నా అనుభవంలో నేను అనుకుంటున్నాను, పడిపోయినప్పుడే వాళ్ళ రంగులు బయటపడతాయి. గమనించండి, ఇది అనుభవంగా మీకు చెప్తున్నాను. వాళ్ళు అప్పుడే అప్పుకు వేరేగా చేసుకుంటారు. నేను చాలా నీతిమంతులు, మేము చాలా పరిశుద్ధులమండి, మీలాంటి వాళ్ళు మేము కాము అని లోకానికి కనపరుచుకుంటూ ఉంటారు. లోకానికి మళ్ళీ చూపించుకుంటూ ఉంటారు, మేము పడిపోలేదు, మేము ఇలా ఉన్నాము, ఇగో పడిపోయిన వాళ్ళంటే వీడు. ఈ అనుభవాలు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అందుకని మీకు చెప్తున్నాను, పడిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అపజయం నొందినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడు నిన్ను వదిలేసేవాడు కాదు. ఆయన ఎప్పటికీ తోడై ఉంటాడు. నీవు వదిలేసినా ఆయన నీ చేయి పట్టుకొని ఉంటాడు. కానీ విగ్రహారాధన చేస్తావే, తిరుగుబాటు చేస్తావు చూడు, ఆయా సందర్భాల్లో ఇజ్రాయేల్ వారిని కొందరిని దేవుడు వదిలేశాడని వాక్యంలో చూస్తాం. సరే, మన సెకండ్ పాయింట్ ఏంటంటే, తోడై ఉంటే అర్థం ఏంటి? దేవుడు అంటున్నాను నేను తోడై ఉంటానంటే అర్థం ఏంటి చెప్తాను. రండి, ఆదికాండము 28వ అధ్యాయము. మనందరికీ సుపరిచయమున్న ఈ వాక్యం. యాకోబుకి రాత్రి వేళ స్వప్నములో, కలలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఏం మాట అండి? 15వ వచనం, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు యాకోబుకి స్వప్నమందు కలలో ఈ మాట చెప్తున్నాడు. అండ్ బిహోల్డ్ ఐ యామ్ విత్ thee and will keep thee in all places whither thou goest, and will bring thee again into this land, for I will not leave thee until I have done that which I have spoken to thee of. అంటే ఈ వాక్యము, ఈ మాట యాకోబుకి స్వప్నంలో వచ్చినాక ఆయన లేచి ఆయన ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్చున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా. చూడండి, యెహోవా నాకు దేవుడై ఉండేను. ఈయన చూడండి, ఆయన అంటున్నాడు, దేవునికి యాకోబుకి జరిగిన సంభాషణ నేను చెప్తున్నాను. కలలో దేవుడు చెప్తాడు, నేను తోడే ఉంటాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువను, నిన్ను తప్పగా నేను తెస్తాను, నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో వస్తే వెళ్ళిన ప్రతి మార్గంలో నేను తోడే ఉంటానని దేవుడు చెప్పాడు. అది దేవుని భాషలో, ఆయన అభిప్రాయంలో ఆయన వాగ్దానం యాకోబుకి ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు అదే మాటను ఏమంటే, దేవుడు నాకు తోడై ఉంటే నేను మళ్ళా మా డాడీ ఇంటికి తిరిగి వచ్చే వరకు, నా తండ్రి ఇంటికి క్షేమంగా నేను వచ్చే వరకు, ఇప్పుడు వెళ్తున్న మార్గంకి నన్ను తోడై ఉండాలండి, నన్ను కాపాడాలి. సింహాలు, ఎలుగుబళ్ళు, పాములు, విష పురుగులు, ఈ అడవిలో నేను వెళ్తున్నాను, అమ్మో ఆయన నన్ను కాపాడాలి. ముందే పిరికోడు కదా ఈడు పిరికోడు యాకోబు, చేసే పనులన్నీ చేస్తాడు. అమ్మో మహా డేంజర్, పిరుకోడే కానీ చేసే కథలన్నీ చెప్తాను ఏం చేస్తాడు. అయితే ఈయన క్షేమం, నేను మా డాడీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇప్పుడు వెళ్తున్న మార్గం నన్ను కాపాడాలి. అంతేకాదు
నాకు తినడానికి ఆహారం వేయాలి, నాకు బట్టలు కూడా వేయాలి, అప్పుడే నువ్వు నా దేవుడు. బో ఎప్పుడంట దేవుడు తినడానికి అంటే తిండిపిచ్చి మామూలుగా తింటారా వీళ్ళు? ఏమండి మామూలుగా తింటారా? సరేలే, తర్వాత అప్పుడే నువ్వు నాకు దేవుడే ఉంటాడు. మరియు సంఘము నేను స్తంభం ఏంటది, మరియు సమూహంగా నేను వెళ్ళి ఈ రాయి సమూహంగా వెళ్ళిన ఈ రాయి దేవుని మందిరముగాను మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు నేను చెల్లిస్తాను అని మొక్కుకోలేను. ఇదిగో ప్రభువా, నువ్వు తోడే ఉంటానని అన్నావు, బాగానే ఉంది, మంచిగా నేను తోడే ఉంటే నాకు సరిపోదు. నాకు ఏదో తినడానికి అన్నం కావాలి, మంచి బట్టలు కావాలి, మంచిగా తినాలి, నేను ఈ 2 ఇస్తే చాలు అన్నాడు. అప్పుడే నువ్వు నాకు దేవుడు. అంటే యాకోబుకి బహుశా మరి అప్పటికి దేవుడు ఎలాంటి వాడు అనేది తెలియదు కనుక ఆయన మహానుభావుడు, ఆయన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు, ఆయన మార్గాలు మన మార్గాలు. ఆ భూమికి ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తుకుంది. మరి ఈయన దేవా నువ్వు నాకు తోడే ఉన్నావంటే సూచన ఏంటంటే నాకు ముందు తిండి పెట్టాలి నువ్వు. నేను తిండిపోతుంది బాగా చిక్కుడుకాయ కూర బాగా కారం కారంగా నేను తింటాను. ఆ చిక్కుడుకాయ కూర వల్లనే ఈయన ఏం చేశాడు, అది కొట్టేశాడు. ఏం కొట్టేశాడు? జ్యేష్ఠత్వం కొట్టేశాడు. చిక్కుడుకాయ కూర చేసేసి అంటే అంత టేస్ట్గా చేస్తాడు ఈడే, వంట చేసుకుంటాడు. ఆ చిక్కుడుకాయ నాకు తిండి పెట్టాలి, ఇదిగో నాకు బట్టలు ఇవ్వాలి, అమ్మో రాత్రి నాకు చలి పెట్ట, నాకు బట్టలు కావాలన్నాడు. అంటే నేను మీకు ఏం చెప్తానంటే దేవుడు తోడై ఉన్నాడు అంటే ఉద్దేశం ఏంటి అంటే ఏంటి, ఎలా మనకు కనిపిస్తుంది? మీరు అనుకుంటున్నారు కొన్నిసార్లు, నేను అనుకో అసలు దేవుడు ఉన్నాడా, నాతో తోడే ఉన్నాడా అని నేను అనుకుంటా ఉంటాను కొన్నిసార్లు. దేవుడు ఉన్నాడా ఉంటే ఇది గతి ఏంటి, ఇది పరిస్థితి ఏంటి, ఇలా ఏంటి అని నేను ఇక దివలాతలు ఆలోచించుకుంటా ఉంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎలా ఉందో మరి అలాగనే ఉంటున్నాను కదా మరి అని అలాగా కొన్నిసార్లు ఆలోచన అనిపించి దేవుడు ఉన్నాడా ఉంటే ఏంటి అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మనుషులు కదా, ఇంక మీ సంగతి నాకు తెలియదు. అయితే యాకోబు ఏమన్నాడంటే నువ్వు నాకు ఎప్పుడు దేవుడే ఉంటావు, నువ్వు నాకు తిండి బట్టలు ఇచ్చినప్పుడు. వెళ్ళిపోయాడు. అక్కడ ఒక రాయి పెట్టి స్తంభంగా తయారు చేసేసి దేవుని మందిరం, ఇదిగో నీకు దశభాగం. ఎవరు నేర్పించింది దశభాగం ఏమని? ఎక్కడి నుండి మొక్కుబడి నేర్చుకున్నాడు? దశభాగం ఇవ్వాలని మోషే కళలో వచ్చి చెప్పాడా? ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, ఇంకా 500 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వస్తుంది. 5 ఎన్నో సంవత్సరాలు, సారీ ఆ నంబర్ సరిగ్గా తెలియదు, కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళు అయినాక ధర్మశాస్త్రం వస్తుంది. అక్కడ దశభాగం ఇవ్వాలను, కానీ అది రాకముందే ఇక్కడ చెప్తున్నాడు నేను దశభాగం నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను. దేవుడు అక్కడ ఏమైనా చెప్పాడా? ఇదిగో నేను నీకు నువ్వు నాకు దశభాగం, నువ్వు నాకు ట్యాక్స్ కట్టాలి, నువ్వు నాకు దశభాగం ఇవ్వాలని దేవుడు ఏమైనా అక్కడ మెన్షన్ చేశాడా? చేయలేదు. నేను నీకు తోడే ఉంటాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నాడు. సరే, ఇంకా డీటెయిల్గా ఎందుకు ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఈయన ఆహారం తిన్నుటకు ఆహారమును వస్త్రమును నాకు దయచేసిన ఎడలా అని బయలుదేరిండండి. బయలుదేరి పోయి ఓ బావి కాడు కూర్చున్నాడు. మరి అక్కడ చల్లగా ఉండడానికి, నీడగా ఉండడానికి బహుశా ఆ రోజులో బావి మంచి సెంటర్ అనుకుంటా. ఎందుకంటే చాలా కాలమైనాక మోషే కూడా బావి దగ్గర పోయి కూర్చున్నాడు, యాకోబు కూర్చున్నాడు. ఎన్నో ఏళ్ళు అయినాక యేసు ప్రభు కూడా ఒకసారి బావి దగ్గర కూర్చున్నాడు. తెలుసా మీకు? అక్కడ సమరయ స్త్రీ వచ్చింది. మరి ఏం లింక్ ఉందో ఈ బావి దగ్గర నాకు తెలియదు, కానీ ఈయన బావి దగ్గర కూర్చున్నాడు. దేవుని ఏమడిగాడు? గుర్తుపెట్టుకోండి, దేవుని ఏమడిగాడు? మర్చిపోతున్నాను మీరు. లేదయ్యా, దేవుని ఏమడిగాడు? తినడానికి ఆహారమే, బట్టలి అన్నాడు. ఇల్లు అడిగాడా? అడగలేదు. అయితే తోడై ఉన్న దేవుడు, మీకేమాట చెప్తున్నా అంటే తోడై ఉండడం అంటే ఏంటంటే
నువ్వు అడుగు వాటికంటేయు ఊహించు వాటికంటేయు. ఈయన ఇల్లు అడగలేదు. మరి ఇల్లు అడగాలి కదా, ఫస్ట్ కావాల్సిందేంటి? ఇల్లు. తిండి ఉన్నా వస్త్రాలు ఉన్నా లేకపోయినా మన ఇంట్లో తలుపేసుకుని గమ్మని మూలను కూర్చోవచ్చు. కానీ ఈయనకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ బావి దగ్గర కూర్చుంటే ఆ నీళ్ళు పట్టుకోవడానికి ఒక ఆమె వచ్చింది. ఈ ఆమెను చెప్పి అది చెప్పి ఇది చెప్పి అది చెప్పి, అయ్యో అట్లనా, అయ్యో మా దూరం చుట్టమే, నువ్వు చుట్టమే మాకు చుట్టాలు అవుతున్నావు, నాకు బాగా అవుతావు, నేను మద్దలు అవుతాను అని ఇవన్నీ ముచ్చట్లు అయిపోయి ఈయన చేరాడు లాబాని ఇంటికి. లేదు లాబాని ఇంటికి చేరాడు, అంటే మేనమామ ఇంటికి చేరాడు. ఇప్పుడు మేనమామ ఇంటికి చేరగానే అల్లుడు వచ్చాడు కదా, మేనల్లుడు వచ్చాడు, మా అక్క కొడుకు వచ్చాడని ఆయన చేశాడు, పెద్ద పార్టీ చేసి ఇగో నీకు ఇల్లు ఇస్తున్నాను, ఈయనే ఉండు అన్నాడు. ఈయనేం అడిగాడు? నాకు బట్టలి, ఆహారమే బట్టలి అన్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఈయనకి ఇల్లు ఇచ్చాడు ఉండడానికి. ఈయన అడిగింది 2 విషయాలు, ఆ 2తో పాటు ఇంకోటి ఇచ్చాడు. ఏంటి? ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చింది కాకుండా కొంతకాలం అయినాక మేనమామ అంటున్నాడు, నీకు జాబ్ ఇస్తాను అన్నాడు. ఇదిగో నీకు పని ఇస్తాను, ఆ పనిలో నీ పని నువ్వు బాగా చేస్తున్నావు. మేనమామ కదా, పెద్దోళ్ళు, అమ్మ వాళ్ళ తమ్ముడు. మరి ఇదిగో పని ఇస్తా అంటే సరే మామ పని ఇచ్చి నాకు అంటే, మరి నాకేంటంటే ఇగో నీకు జీతం ఇస్తాను, మంచి చేస్తే ఇన్సెంటివ్స్ కూడా, బోనస్ కూడా ఇస్తున్నా. అమ్మో ఏం దొరికింది ఈయనకి? ఈయన అడిగింది ఏంటి? అన్నము వస్త్రాలు. దేవుడు ఏమి ఇచ్చాడు? అన్నము వస్త్రాలతో పాటు ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చింది కాకుండా ఇప్పుడు జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చింది కాబట్టి జాబ్లో పని, ఇన్సెంటివ్స్, ఇక బాగా ఇంకా ఈయన వచ్చిన ఇన్సెంటివ్స్లో ఆ డబ్బులో దాంట్లో ఏమైందంటే ఇతడికి ఒక గొర్రె మందగా తయారైపోయింది. వస్తాను మీరు అదే అనుకుంటున్నారు, నాకు అర్థమైంది. ఏంటి? ఇల్లు ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు, ఇంకోటి కూడా ఇచ్చాడు. ఏంటి? భార్యని ఇచ్చాడు, పెళ్ళాన్ని ఇచ్చాడు. ఇవన్నీ అడిగాడా? ఏమడిగాడు? అన్నమే ప్రభువా, అప్పుడే నువ్వు నాకు దేవుడే ఉంటావు. ఎంత రోషము! నువ్వు నాకు చిక్కుడుకాయ మాంసము, చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ వేపుడు, చేపల వేపుడు అన్నీ నాకు వస్త్రాలు, అప్పుడే నువ్వు నాకు దేవుడు, అప్పుడే నేను చర్చికి వస్తాను, అప్పుడే నేను ఇది చేస్తాను. బాగా చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని ఇచ్చాడు? ఇల్లు ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు, మంద ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, పెళ్ళాన్ని ఇచ్చాడు. అంటే మన భాషలు చెప్తున్నాను, మరోలాగా మీరు అనుకోకపోతే చెప్తాను. ఈ ఉన్న ఒక భార్యతోనే ఏగలేకపోతే కొందరు చెప్పుకునే, మనమాట కాదులేండి, కొందరు చెప్పుకుంటారు కదండి. ఉన్న ఒక భార్యతోనే ఏగలేకపోతే ఎంతమంది భార్యలు? ఈయనకి 4 భార్యలు. మరి అన్నీ అడిగాడా దేవుణ్ణి అడిగాడా? కానీ దేవుడు ఈయనకి తోడే ఉన్నాను అని ఎలా కనపరుస్తున్నాడంటే, ఇదిగో నువ్వు అడిగిన 2 విషయాలు నేను ఇచ్చింది ఏంటి? నువ్వు ఊహించని దానికంటే ఎక్కువగా నేను నీకు ఇచ్చాను. హల్లెలూయా! అది దేవుడు తోడే ఉండడం. దేవుడు తోడే ఉండడం అంటే, ఈరోజు నువ్వు ఆహారం అడిగావేమో, ఈరోజు నువ్వు జాబ్ అడిగావేమో, కానీ జాబ్ లేకుండానే, ఆహారం లేకుండానే, నీవు ఇది లేకుండానే ఎన్నో విషయాలు దేవుడు నీకు ఇచ్చాడు అనే సంగతి నువ్వు అది మర్చిపోయి దేవుడు నాకు తోడై లేవేమో అనుకుంటున్నావేమో. అంటే మీకు చెప్తున్నాను, యెషయా గ్రంథంలో 43 అధ్యాయం 2వ వచనంలో అక్కడ యాకోబు గురించే, యాకోబు నా సేవకుడా, ఇశ్రాయేలు నా దాసుడు, ఇలా మాట చెప్తాడు. యాకోబుకి దేవుడు చెప్తున్నాడు, జలంలో పడి వెళ్ళినా నేను నీకు తోడే ఉంటాను, నీ శ్రమలు కష్టాలు వచ్చినా నీకు తోడే ఉంటాను. ఇదిగో నువ్వు అన్నం అడిగావు, వస్త్రాలు ఇస్తే చాలు అన్నావు. ఇదిగో మరి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నేను నీకు ఇచ్చాను. అంటే నేను దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు తోడే ఉండడం అంటే ఏంటి? What do you mean that what do you mean that God is telling you when He said, I will be with you?
ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో దేవునికి 3 పూటల ఆహారం ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు మనకి చక్కగా ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు. మరి ఈయన ఇంకో మాట చెప్పాడు, నేను నీకు దశభాగం ఇస్తాను. మరి మీరు ఆయనకి ఇచ్చినాక మీ దశభాగం ఇస్తున్నారా? ఆ మాట వరకు చెప్తున్నాను. మరి మీరు ఆయన ఒప్పుకున్న దాని తర్వాత మీరు అడుగు వాటి కంటే ఎక్కువ దేవుడు ఇచ్చినాక మరి మీరు ఆయనకు తిరిగి ఇస్తున్నారా? ఆయన అడగట్లేదు. మరి నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడు. అమ్మో ఎక్కువ ఇచ్చేస్తే అండి పాస్టర్లకి తెలిసిపోతుందని కొందరు ఒక ఆలోచన ఉంటాయి. అంటే యేసన్న గారు దగ్గర ఒక 2 వ్యాపారస్తులు వచ్చారు. అన్నా ప్రార్థన చేయి, వ్యాపారం బాగా జరగాలి, అప్పుడు నేను మీకు మంచి కానుక ఇస్తున్నా ఒక మందిరంకి అని ఇలా చెప్పారు. సరే యేసన్న గారు ప్రార్థన చేశారు. ఆ 2 వ్యాపారస్తులకి దేవుడు మరి చాలా మంచిగా ఆశీర్వదించి చాలా మంచిగా మరి దీవించారు. ఆ వ్యాపారం చేసేవారు వర్ధిల్లినాక 2 మరలా ఒకసారి వచ్చారు. ఒక ఆయన కానుక తెచ్చాడు, ఒక ఆయన కొంచెమే తెచ్చాడు. 2 మాట్లాడుకుంటున్నారు, ఏంద్రా ఇంత కానుక తెచ్చావు, ఎందుకు అంటే దేవుడు మళ్ళీ నన్ను ఆశీర్వదించాడు, నేను ఆయనకి ఇవ్వాలి, మరి నేను ఒప్పుకున్నాను, మరి నేను ఇస్తానని చెప్పాను, నేను ఇవ్వాలి అంటే ఇంకో వ్యక్తి అంటున్నాడు, నన్ను కూడా ఆశీర్వదించింది దేవుడు, నాకు కూడా ఇచ్చింది ఇవ్వాలి, కానీ నేను ఇంత ఇవ్వట్లేదు కాను. ఏం తెలుసా అండి, మనం ఎక్కువ ఇచ్చినాం అనుకుని యేసన్న గారు ఏమనుకుంటారు, ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ బాగా అయిపోయినా ఇంకా ఆయన ప్రార్థన చేయడం మానేస్తారు అనుకుంటారు. అందుకే కష్టాల్లో ఉన్నామని చెప్తాం. కష్టాల్లో ఉన్నాం, ఇంకా కొంచెం రావాలన్నా, ఇంకా కొంచెం రావాలన్నా, ఇంకా కొంచెం రావాలన్నా అని చెప్తే ఆయన ఇప్పుడు ఇంకా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే మనకు ఇంకా వస్తుంది. వచ్చేసిందని చెప్పినాం అనుకోండి, ఇంకా ఆయన ప్రార్థన చేయడు అని వీళ్ళ ఆలోచనలతో యేసన్న దగ్గర పోయారంట. కానీ గమనించండి, నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇచ్చి ఆయన నీతో ఉన్నాడు అని నిరూపించాడు కనుక నీవు ఆయనకి ఇవ్వాల్సింది నువ్వు తిరిగి ఇవ్వాలి. రెండో విషయం నేను చెప్పి లాస్ట్ పాయింట్ ముగించేస్తాను. న్యాయాధిపతులు అంటే దేవుడు తోడే ఉండడం అంటే ఏంటి? కొందరు అనుకుంటారు దేవుడు తోడే ఉంటే పెద్ద ఇది ఉంటేనే దేవుడు ఉన్నట్టు, అట్లా ఉంటేనే దేవుడు ఉన్నట్టు అండి, లేకపోతే కాదు. ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్న లాజరస్ అండి, చాలా పేదవాడు, ఉద్యోగం లేదు, తినడానికి ఆహారం లేదు, వాళ్ళంతా గజ్జి పుండ్లు, భయంకరమైన పుండ్లు ఉంటాయి. ఆయన దగ్గరికే ఎవరు పోతే ఎవరు పోతారంటే కుక్కలు పోతాయంటే, ఆ పుండు గోక్కలేక, ఆ పుండుని క్లీన్ చేసుకోలేక కుక్కలు వచ్చి ఈయన పుండుని నాకి ఆ పుండునంతా క్లీన్ చేసిపోతాయి ఆ కుక్కలు. అంటే ఎంత కంపు కోస్తుండొచ్చు అసలు, ఎంత దారిద్ర్యం దైనందిన పరిస్థితుల్లో ఉండొచ్చు. తినడానికి ఆహారం ఏంటంటే అక్కడ ధనవంతుడు ఉన్నాడు, బాగా తింటాడు, ఏదో కొన్ని రొట్టెల ముక్కలు మిగిలిపోతాయి, కొనాలు ఉంటాయి, కొన్ని వదిలేస్తారు కదా, అది తీసుకొని చెత్తలో వాడేస్తే అది తినేటోడు. ఓ రోజు 2 చనిపోయారండి. గమనించండి, మరణం అందరికీ సమానమే. అదే ప్రభు చూపిస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను మన ఉద్దేశంలో. ఈ మహమ్మారి కరోనా వైరస్ ఏ భేదం లేదు. బ్రిటన్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ రాయల్ ప్యాలెస్లో ఉన్న ఆ వ్యక్తి కూడా కరోనా వైరస్ వచ్చింది. అతడు కూడా 14-21 days క్వారంటైన్లో ఉన్నాడంట. మరి అతనికి ఏమి ఇల్లు ఎంతో క్లీన్ ఉంటుంది, ఎలా వచ్చింది? పాకిస్తాన్లో స్పీకర్కే వచ్చిందంటే. అంటే ఏ భేదం లేదు, ఎవరికైనా వస్తుంది. మరణం కూడా అందరికీ సమానమే. నువ్వు ఎంత గన్నుడైనా నేను కాల్ చేస్తాను, మా అంటే మట్టిలో పూర్తి చేస్తాను. ఎంత పేదవాడైనా నేను కాల్ చేస్తాను, నేను మట్టిలో పూర్తి చేస్తాను. ఈ లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. కానీ వింత కార్యం, వింత ఆశ్చర్యం ఏంటి తెలుసండి, లాజరస్ చనిపోతే అంట దేవదూతలు వచ్చి లాజరస్ని కొనిపోయినాయి అని బైబిల్ రాస్తుంది. హల్లెలూయా.
లాజరు చనిపోతే దేవదూతలు వచ్చినారంటే, ఎంత ఆశ్చర్యం. మరి ధనవంతుడు అన్ని సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు అన్నీ ఉన్నవానికి మరి దేవదూతలు రాలేదే. బహుశా సాతాను దూతలు వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఆ వాక్యంలో చదివితే అతడు నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకంలో మండుతా ఉన్నాడు. మళ్ళీ ఈయన ఎక్కడున్నాడు? అబ్రాము రొమ్ములో పరలోక రాజ్యంలో పరదేశిలో ఉన్నాడు. అంటే ఇతడు పేదవాడు ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై లేడా? ఆ గజ్జి పండు కుక్కలు నాకుతున్నప్పుడు దేవుడు తోడై లేడా? ఆ గజ్జి పండుని చూసి, ఆ పేదరికము చూసి దేవుడు నీకు తోడే ఉంటే గజ్జి పండు ఎందుకు? దేవుడు నీకు తోడే ఉంటే ఈ పేదరికం ఎందుకు? ఈ దారిద్ర్యం జీవితం ఎందుకు అని బహుశా అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారేమో. దేవుడు ఉంటే ఇటు ఒక్క పూట ఆహారం కూడా ఇయ్యడా దేవుడు? కానీ ఇప్పుడు చూడండి, ధనవంతుడు 3 పూటలు 4 పూటలు ఎన్ని తిన్నా, ఎంత వస్త్రాలు రంగురంగు వస్త్రాలు వేసుకున్నా ఇప్పుడు నిత్య నరకంలో కాలుతున్నాడు. ఇతడు ఏమీ లేనివాడు దేవునితో ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని తీర్పులు మనుషుల తీర్పులు వాళ్ళే ఉండరు. పడిపోయిన వాళ్ళని మీరు తీర్పు తీరుస్తారు చూడండి. కొంతమంది నేను తీర్పు తీర్చాను, పడిపోయిన వాళ్ళు ఉన్నాను అనుకోండి, తీర్పు తీర్చాను. నాకు గుర్తు లేదు నేను తీర్పు తీర్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎందుకంటే పడిపోయిన వాళ్ళని చూసి హేళన చేయడం, పడిపోయిన వాళ్ళని చూసి నవ్వులో ఆడుకోవడము, లేదంటే పడిపోయిన వాళ్ళని చూసి ఆ అంటివ్యాధిలాగా చూస్తారు కొంతమంది. వాళ్ళకి ఎలాంటి తీర్పులు దేవుడు ఇస్తుందో నాకైతే తెలియదు. కానీ పడిపోయిన వాళ్ళు నేను ఎప్పుడు, అంటే నేను చెప్పిన ఆ వ్యక్తి గురించి, పడిపోయిన వ్యక్తి గురించి నేను చెప్పాను కదా, అతన్ని నేనే ప్రోత్సాహం చేశాను. నేను అతన్ని మరి బలపరిచిన, ఏం కాదు దేవుడు తోడే ఉంటాడు. నేను పడిపోయిన మాత్రం, ఫెయిల్ అయిపోయిన మాత్రం దేవుడు వదిలేస్తాడని కాదు. నువ్వు దరిద్రంలో ఉన్నానంటే దేవుడు వదిలేస్తాడని కాదు. నువ్వు ధనవంతుడు ఉన్నాడంటే దేవుడు నీతో ఉన్నాడని కాదు. దేవుని తీర్పులతో మనుషుల తీర్పులతో మనము కొలవద్దు. దేవుని స్థానంలో మనము రాకూడదు. తీర్పు తీర్చేవాడు ఆయన్నే. అందుకే యాకోబు తోడై ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఆహారం అడిగాడు, ఆయన వస్త్రాలు అడిగాడు, కానీ దేవుడు తను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం. ఓకే, 30వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చిందేదో అది యెహోవాకు ప్రతిష్టముగా మరియు దహన బలిగా దాన్ని నేను అర్పించేదను అని మొక్కుబడి చెల్లించి, అంటే దేవుడు నాకు యుద్ధంలో తోడై ఉండి ఆ యుద్ధంలో నాకు జయం ఇచ్చి నేను మరలా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను ఇది చేస్తాను అన్నాడు. అయితే 32వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులను యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించని గనుక అతడు వారిని, అనగా అమ్మోనీయుల్ని జయించి యుద్ధముల నుండి తిరిగి వచ్చాడు. అర్థమైందండి? తోడై ఉన్నాడు. నీవు జలములో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. అంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఒకవేళ నీ తప్పు వలన, నీ పొరపాట్ల వలన నీవు పడిపోయిన దాంట్లో నుండి కూడా నేను నీకు తోడై ఉంటాను అని ఆ ప్రభు చెప్తున్నాడు.
ఇప్పుడు యెఫ్తా ఒక మొక్కుబడి చేయాలి. ప్రభా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నాకు జయం ఇచ్చి నేను మరలా తిరిగి వస్తే, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తాడో రాడో తెలియదు కదా, కానీ తిరిగి వస్తే నేను నీకు నా ఇంటి ద్వారం మొదట ఏమొస్తుందో అది నీకు బలిగా అర్పిస్తాను అన్నాడు. ఎవరైనా కానీ ఏదైనా కానీ అని మనసులో అనుకున్నాడు. దేవుడు అతను అడిగినట్లే యుద్ధంలో జయమిచ్చి తిరిగి వచ్చాడు. అంటే దేవుడు తోడై ఉండడం అర్థం ఏంటంటే, నీ యుద్ధాలన్నిట్లో యుద్ధాలు లేవని కాదు, పోరాటాలు లేవని కాదు, గాయాలు లేవని కాదు. యుద్ధంలో గాయాలు కావా, యుద్ధంలో పోరాటాలు కావా, యుద్ధంలో నీకు అపాయం జరగదా, ఎన్ని జరిగినా వాటిలో నుండి కూడా దేవుడు నేను ఏం చేస్తున్నాడు, జయం ఇచ్చి చేస్తున్నాడు. అదే దేవుడు తోడే ఉండడం అంటే. ఇది అందరికీ నువ్వు అర్థం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు నీ దేవుడు నీకు తోడే ఉన్నాడని నీకు తెలిస్తే చాలు, నువ్వు సాగిపోతావు. హల్లెలూయా, సాగిపోతావు అంతే, ఆగిపోవు ఇక. యేసయ్యనో దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఒకరు నాకు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం లేదు. దేవుడు నీకు తోడే ఉన్నాడు కనుక నీ యుద్ధాల్లో జయాలు నీకు కలుగుతాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ మే మాసమంతా ఆయన మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. మీరు వాక్యం వినండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. మరి ఈ పాటల్లో, ఈ ఆరాధనలో, వాక్య భాగంలో మరి వీటన్నిటినీ మరి ప్రభునా మహిమార్థం కోసం మరి విని సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళు కూడా చెప్పండి. మరి వచ్చే ఆదివారము మరి ఏ కార్యక్రమం ఉన్నా దయచేసి మనం పాల్పొందుకోండి. ప్రభు మనకు సహాయము చేసి ఈ మే మాసం అంతా తోడే ఉండి మన ఈ లాక్డౌన్ పరిస్థితుల నుండి అతి త్వరలో దేవుడు మనల్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని విడిపించునుగాక. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధాన దినమందు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చి ఆయన కృప తోడేనుగాక. తలమస్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ముందుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కనికరం గల తండ్రి, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం చెల్లించమ్మా. సంఘమా, దేవుని సంఘమా, విమోచించబడిన సంఘమా, దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, నిత్య నివాసి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ కనికరగల మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి నీకే స్తోత్రం. ఇదిగో మా ప్రభువా, మే మాసము మొదటి పునరుద్ధాన దినం బట్టి నీకే స్తోత్రం. ఇలాగూ సంఘముగా నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన నేను ఆరాధించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మాకు నేను ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. నీవు మాకు తోడే ఉన్న సంగతి మేము చాలాసార్లు మర్చిపోతున్నాము నాయన. అయ్యా, మేము నాయన నిన్ను విడిచినను నువ్వు విడవక నీవు మాకు తోడే ఉండి నడిపిస్తున్నాను, నీకే స్తోత్రం. నీ తోడు అంటే ఏంటి అని ప్రభా యాకోబు జీవితంలోనూ, యెఫ్తా జీవితంలోనూ నాయన నువ్వు మాకు కనపరిచినందుకు నీకే స్తోత్రం. నీ సంఘాన్ని ఆశీర్వదించు. దూరదేశంలో దూరాలు ఉన్నవారు నాయన, సమీపంగా ఉన్నవారు, వీక్షిస్తున్నవారు ఒక్కరొక్కరిని, చిన్నపిల్లలేమి, యవనస్తులేమి, కుటుంబం వారు వీక్షించి చూసి ఆయన కుటుంబంగా ఆరాధించి మహిమపరిచే కృపతో నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో నీ సంఘాన్ని ఆశీర్వదిస్తూ కానుకలు అర్పించిన వారించి హస్తాన్ని దీవించండి నాయన. వారికి తోడే ఉండండి. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ కన్య సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతకు తోడే ఉండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నాతో ఉన్న సమస్తమున ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన